ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం నుంచి గన్నవరం బయలుదేరతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటించబోతున్నారు చంద్రబాబు. కేంద్ర పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చిస్తారు. 5 ఏళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్స్ ను అధికారుల నుంచి ఇప్పటికే సేకరించారు చంద్రబాబు. ఢిల్లీ టూర్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చర్చించారు. మౌలిక వస్తువులకు వీలైనన్ని నిధులు రాబట్టేలా రిప్రజెంటేషన్స్ ను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ నివేదికలు సిద్ధం చేయబోతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో వ్యవస్థల విధ్వంసం వల్ల ఏపీ ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాని సహా కేంద్ర మంత్రులకు చంద్రబాబు వివరించబోతున్నారు. ఇక ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరబోతున్నారు చంద్రబాబు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయబోతున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా వివిధ కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు బయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు ఢిల్లీకి వెళ్లబోతున్నారు.